హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుందుల. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూడండి. యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఆర్ acute angles such that sin b equal to sin q, then prove that angle b equal to angle q. ఇక్కడ angle b angle q acute angles అంటే ఇది less than 90 degree. acute angles means less than 90 degree value, అంటే 90 degrees కంటే తక్కువ ఉండేవి. ఇంకేం ఇచ్చారు? sin b equal to sin q అట. then prove that angle b equal to angle q. అయితే ఇక్కడ చూద్దాం. let us consider two right triangles. ఏమేంటవి? ABC అలాగే PQR. two right triangles. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంది. two right triangles ABC and PQR. ఇక్కడ ABC మరియు PQR ఏంటి? రైట్ ట్రయాంగిల్స్ అన్నమాట. రైట్ ట్రయాంగిల్స్. అలాగే ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూడండి. sin B ఈక్వల్స్ టు sin Q అన్నారు. గివెన్ ఇక్కడ ప్రాబ్లంలోనే ఉంది, ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. సో sin B మీన్స్ ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ టు యాంగిల్ B. ఏంటమ్మది? AC by hypotenuse. Hypotenuse what amma? AB is the hypotenuse. Next sin Q, side opposite to angle Q. What amma? PR by PQ. Hypotenuse what? PQ. PR by PQ. So AC by AB equal to PR by PQ. AC ఈ PR ఇటు తీసుకురండి. PR AC by ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, అంటే ఈ రెండింటిని మార్చాం, అటు దిట్టు ఇటు దట్టు మార్చుకోవచ్చు. అలా ఈ AB అటు తీసుకెళ్ళండి బై వాటమ్మా PQ ఈక్వల్స్ టు K అని చెప్పి అనుకోండి. ఏమనుకుంటారు? K అని చెప్పి అనుకోండి. సో ఇప్పుడు AC ఈక్వల్స్ ఏమవుతుంది? K ఇంటూ PR అవుతుంది. అలాగే AB ఏమవుతుంది? K ఇంటూ PQ అవుతుంది. AC వచ్చేసి ఈ PR అంటే వెళ్తే K ఇంటూ PR, AB వచ్చేసి K ఇంటూ PQ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ BC, ఇక్కడ రిమైనింగ్ సైడ్ BC, ఇక్కడ రిమైనింగ్ సైడ్ ఏంటి? QR. BC by QR. BC అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటి? AB స్క్వేర్. పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నాను. AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ బై QR అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. That equals to square root of AB square. ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం చూడండి. AB వాల్యూ ఏంటి? K into PQ. సో K square into PQ square. AC వాల్యూ వాటమ్మా? K into PR. సో K square into PR square by PQ square minus PR square. ఇక్కడ K square కామన్ చేయండి. K square కామన్ చేస్తే రిమైనింగ్ రాయండి. PQ square minus PR square by PQ square minus PR square. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో BC by QR equals to root of ఏం మిగిలిపోయింది? K square. BC by QR equals to K. సో చూడండి, AC by PR equal to AB by PQ equal to BC by QR అయిపోయింది. అన్ని కేలే. therefore
say AC by PR equals to AB by PQ equals to BC by QR. ఎందుకని ఈ BC by QR వాల్యూ కూడా K నే వచ్చింది. ఓకేనా? AC by PR, AB by PQ ని మనం K అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఇది కూడా K వచ్చింది. అన్ని ఈక్వల్ అయిపోయినాయి. ఇలా రేషియోస్ ఈక్వల్ అయితే ఏమంటాం? ట్రయాంగిల్ ABC similar to triangle PQR. Angle B equals to angle Q. మరొకసారి చూడండి, ఇక్కడ యాంగిల్ B, యాంగిల్ Q అనేవి acute angle triangles అంట. యాంగిల్ B అండ్ యాంగిల్ Q ఆర్ acute angles అంట. అలాగే sin B ఈక్వల్ టు sin Q అట. అయితే ఏం ప్రూవ్ చేయమన్నారు? యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q అని ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ మనం ఈ టూ కూడా రైట్ ట్రయాంగిల్స్ అని కన్సిడర్ చేసాం. అలాగే ఇచ్చిన ఇన్ఫర్మేషన్, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసాం. రైట్ sin B ఈక్వల్ టు sin Q. sin B means AC by AB. sin Q means PR by PQ. ఓకే, ఇక్కడ ఈ రెండింటిని మార్చాం. AB ని ఇక్కడికి, PR ని ఇటు మార్చేసాం. AC by PR, AB by PQ. ఈ వాల్యూ ఈక్వల్ కాబట్టి K ని ఈక్వల్ చేశారు. ఇప్పుడు AC ఈక్వల్ టు K ఇంటూ PR, AB ఈక్వల్ టు K ఇంటూ PQ. ఓకే, ఇక రిమైనింగ్ సైడ్స్ ఏంటి ట్రయాంగిల్ లో? BC, QR. సో BC by QR ఈక్వల్స్ టు, ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నాను. BC అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ది సైడ్. ఓకే, AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్. అలాగే QR కి కూడా అదే రూల్ అప్లై చేశాను. PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ AB వాల్యూ మనకు తెలుసు, K ఇంటూ PQ. AB స్క్వేర్ కాబట్టి K స్క్వేర్ ఇంటూ PQ స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ కాబట్టి K స్క్వేర్ ఇంటూ PR స్క్వేర్ బై సేమ్ వాల్యూ తీసుకుని చేశాను. K స్క్వేర్ కామన్, PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ బై PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. These two are cancelled. Remaining root K square. Root K square value K. So this ratio K, BC by QR K. So total corresponding chords are same ratio. So ABC similar to PQR. Two triangles are similar. Their corresponding chords are equal. So angle B, angle Q are equal. Okay. Example 3. Consider triangle ACB, right angle at C. ACB లో C అనేది right angle, in which AB hypotenuse is 29 units, BC 21 units, angle ABC equal to theta. Determine the values of first one cos square theta plus sin square theta, second one cos square theta minus sin square theta. Now find the AC value applying Pythagoras theorem. Solution. By Pythagoras theorem, okay, AC square equals to AB square minus BC square. AB square minus BC square. Okay, AC equal to square root of AB square minus BC square. AC equals to root of AB square 29 whole square minus BC square 21 whole square. Square root of A square minus B square 29 minus 21 into 29 plus 21. A square minus B square equal to A minus B into A plus B. 29 minus 21, 8. 29 plus 21, 50. So 58 is our 400. Root 400 means
20. So AC value what amma? 20. Now find the first one. Cos square theta plus sin square theta. Cos theta equals to, cos means adjacent side by hypotenuse, 21 by 29. Sin theta equals to 20 by 29. 20 by 29. Cos square theta, that means 21 square by 29 square. Sin square theta, 20 square by 29 square. So 21 square means 441, 20 square means 400 by 29 square. 841 by 841, that equals to 1. Next, second one, cos square theta minus sin square theta. So 21 square by 29 square minus 20 square by 29 square. So LCM is 29 square, 21 square minus 20 square, that equals to 21 minus 20 into 21 plus 20, a minus b into a plus b, by 29 square, 481. So 21 minus 20 ante 1, 21 plus 20, 41, 41 by 481. So answer is 41 by 481. Okay. Example 4. In a right triangle ABC, right angle let B, tan A1, tan A అంటే ఏంటి? BC by AB, BC by AB 1 అట. Then verify that 2 sin A cos A equal to 1. First, write tan A equals to 1 given. Okay, tan A means opposite side BC by adjacent side AB equals to 1. That implies BC equals to AB once AB. Let AB equals to, these two are equal, AB equal to BC equal to K, where K is a positive number, positive real number. Okay, now find the AC value. Now find the AC value. AC means AB square plus BC square, square root of AB square plus BC square, that equal root of K square plus K square, root of 2K square, that equals to K root 2. K square బయటకు వచ్చేస్తుంది, K root 2 లోపల ఉంటుంది, K root 2. Next, find 2 sin A cos A. 2 sin A into cos A. 2 into sin A. Sin A means BC by AC. Sin A means BC by AC into cos A. Cos A means AB by AC. AB by AC, that equals 2 into BC. BC what amma? BC equals to K. AC. AC is K root 2 into AB. AB also K by AC. AC is K root 2. K cancel, K cancel. So 2 by root 2 into root 2, 2 cancel. So 1. So 1. Verified. Okay, verified. Example 5. In triangle OPQ, right angle let P.
OP equal to 7 centimeter and OQ minus PQ equal to 1. Determine the values of sin Q and cos Q. First write the given information. Automa OQ minus PQ equal to 1. So OQ equals to 1 plus PQ. OQ equals to minus PQ at anything 1 plus PQ. Right here, use the formula OQ square equals to Pythagoras theorem PQ square plus OP square. PQ square plus OP square. Square of the hypotenuse equal to sum of the square of the sides. OQ value what 1 plus PQ. 1 plus PQ whole square equals to PQ square plus OP square. A plus B whole square. A square and 1 square plus B square and PQ square plus 2 into 1 into PQ equals to PQ square plus OP square. 1 square value 1 plus PQ square plus 2 into 1 2, 2 into PQ 2PQ equals to PQ square plus OP square. PQ square both sides ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ వాటమా ఇక్కడ వాటమా 2PQ ఇక్కడ రిమైనింగ్ రాయండి 1 ప్లస్ 2PQ ఈక్వల్స్ టు OP స్క్వేర్. OP అంటే ఎంత 7, సో 7 స్క్వేర్. 2PQ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ వాల్యూ 49 ప్లస్ 1 ట్రాన్స్పోజింగ్ RHS minus 1. 2PQ equals to 48. PQ equals to 48 by 2. 24. PQ 24. So OQ కనుక్కుందాం. OQ equals to 1 plus 24. Automa 25. OQ value 25. OQ equal to 1 plus PQ. 1 plus 24, 25. Now find the sin Q and cos Q. Sin Q. Sin Q what sin Q means opposite side. Opposite side what? OB. Hypotenuse. OQ. OP. OP given 7. OQ proved 25. 7 by 25. Next what cos Q. Cos Q equals to adjacent side. Adjacent side what PQ by hypotenuse OQ. PQ ఎంత ఫైండ్ అవుట్ చేసాను చూడండి. PQ వాల్యూ 24 by OQ వాల్యూ 25. So sin Q 7 by 25, cos Q 24 by 25. Okay. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.